మునుగోడు బైపోల్ తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. తమతో చాలా మంది నేతలు టచ్ లో ఉన్నారని, త్వరలో మరో మాజీ మంత్రి కూడా బీజేపీలో చేరనున్నారని చెప్పారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత చిట్చాట్ చేశారు. కేసీఆర్ మోసగాడనే ముద్ర పడిపోయిందని, ఆయన్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ లది డూప్ ఫైట్ అని విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది మూసి మురికిలో పడ్డట్టేలన్నారు. మునుగోడు బైపోల్ ఫలితం టీఆర్ఎస్ సర్కార్ పతనానికి నాంది కానుందన్నారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆర్థిక నేరాలకు అడ్డగా మారుతుందని విమర్శించారు. ఆ ప్రచార రథాన్ని కూడా జప్తు చేసుకున్నటువంటి మరి వార్తలు ఇవాళ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తా ఉన్నాయి. ఇన్నేళ్లు గుర్తుకురాని మునుగోడు కేటీఆర్ గారు ప్రచారంలో ఈ అసెంబ్లీని నేను దత్తత తీసుకుంటా అని పదే పదే వారు ప్రస్తావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో తండ్రి కొడుకులు ఎన్ని అసెంబ్లీలను పార్లమెంట్ను దత్తత తీసుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చే వాగ్దానాలు, హామీలు మరి హుజూరాబాద్లో కానీ లేదా నాగార్జున సాగర్లో కానివ్వండి, హుజూర్ నగర్లో కానివ్వండి, దుబ్బాకలో కానివ్వండి, చేసిన హామీలు ఏమైపోయినాయి?